శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగర్ డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వాటర్ లెవెల్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా కానీ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బెసిన్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే శ్రీశైలం జలాశయంకు 185,000 పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంది. ఆ నేపథ్యంలోనే శ్రీశైలం గేట్లు తెరిచి కూడా దిగువకు అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,16,424 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 4,646 క్యూసెక్కుల ఇన్ఫ్లో వాటర్ను అవుట్ఫ్లోగా దిగువకు విడుదలైతే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 530.50 అడుగులకు చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 177 టీఎంసీలకు అయితే చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి నుంచి శ్రీశైలం గేట్లు ఎప్పుడైతే ఎత్తారో అప్పటిదాకా 55,000, 56,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినటువంటి ప్రాజెక్టుకు ప్రస్తుతం అయితే 1,16,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఒకవేళ సాగర్ గేట్లు కనుక పెంచితే మాత్రం ఇంకా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరదన అంచనా వేసుకొని కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 534 అడుగులకు చేరింది. అంటే ఇంకా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే కేవలం ఒక 60 అడుగులకు 56 అడుగులకు మాత్రమే దూరంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగితే మాత్రం మరో వారం 10 రోజుల్లో మాత్రం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. తద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా తెరిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ముందస్తు చర్యగా కూడా ఈసారి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదన అంచనా వేసుకొని కూడా ప్రాజెక్టు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రాజెక్టు సంబంధించినటువంటి 26 గేట్లకు మరమ్మతులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణానైనా గేట్లు అటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గేట్లకు మరమ్మతులు చేశారు. పూర్తిగా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. గంటకు ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సాగర్ డ్యామ్ సంబంధించిన అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువగానే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు సాగర్ ఆయకట్టు సంబంధించి రైతులు కొంత ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాగర్ ఆయకట్టు సంబంధించి రైతులు పెద్ద మొత్తంలో కూడా సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ పూర్తి స్థాయి నీటి మట్టం సంబంధించి అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఇదే ఇన్ఫ్లో ఇదే వరద కనుక కొనసాగితే మాత్రం ఇటు ఖరీఫ్ సంబంధించి కావచ్చు, రబీ సంబంధించి 2 సీజన్లకు సాగునీటికి డోకా లేదని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వేసవి కాలంలో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటి డోకా కూడా లేనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కూడా ఇటు నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. గంటకు ఇన్ఫ్లో పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇది నాగార్జున సాగర్ వాటర్ లెవెల్కి సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనుస్, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి.